బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్ వీరమాచినేని రామకృష్ణ గారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే. అయితే సార్, మళ్ళీ ఫ్రూట్స్ కూడా ఇప్పుడు ఈ టైంలో పెళ్ళి తినాలి, మళ్ళీ 7 దాటితే తినకూడదు అనేది పాయింట్ ఏంటంటే, నువ్వు ఫ్రూట్స్ అయినా ఏదైనా ఒక టైంలో తినాలి. అంటే ఒక పర్టికులర్ టైంలో నువ్వు ఏం తిన్నా తిను. రోజులో నీకు 2 సార్లు టైం అన్నాను అనుకో, నీ ఇష్టం టైం. అర్ధరాత్రి 2 తిన్నా నువ్వు పర్లా, మధ్యాహ్నం తిన్నా పర్లా. అసలు టైమింగ్స్, దెర్ ఇస్ నో టైమింగ్స్. నీకు ఆకలి 2కి వేసింది, నీ శరీరం అడిగిందంటే దెర్ ఇస్ ఎ రిక్వైర్మెంట్. శరీరం చాలా తెలియగలది. నీ శరీరంలో ఏది డెఫిసిట్ అయితే అది అడుగుతుంది. నాలుక అనే రుచి ద్వారా తెలియజేస్తుంది. ఇప్పుడు చిన్నపిల్లలు బలపం తింటారంట, గుర్తుందా నీకు? గోల్డ్ తింటారంటారు, చాలా కొరుకుతూ ఉంటారు, ఏది పడితే అది. ఎందుకు అనుకుంటున్నావు? మట్టి తినేవాళ్ళు ఎంత తింటారు అనుకుంటున్నావు? కాల్షియం లోపాలు ఉన్న వాళ్ళు అలా జరుగుతుంది. ఇండికేషన్. నీకు ఒక ఆహార పదార్థం వాళ్ళు తినాలి బాగా అని నోరు ఎందుకు కోరుతుందంటే, అది నీకు డెఫిసిట్ ఉన్నప్పుడు లేదా నిరంతరం తరచుగా డెఫిసిట్ ఉన్నప్పుడు ఆ ఆహార పదార్థం తీసుకుంటే నీకు పోషక విలువలుగా మేలు జరుగుతుంది అన్నప్పుడు ఆ రుచి అది తినే విధంగా ఇక్కడ ప్రేరేపిస్తుంది. శరీరం అంత ఇంటెలిజెంట్. అర్థమైందమ్మా? నాకు దాన్ని చూస్తే నోరు అవుతుంది అంటాం అది. అందుకే చూడు, డైజెస్టివ్ సిస్టమ్ ఎంత గొప్పదంటే, ఏదన్నా మంచి ఐటమ్ చూసాం, నోట్లో నీళ్లు వరతాయి. నీళ్లు వరతాయి అనే పదం కూడా ఉంది. నోట్లో నీళ్లు వరతనేరా అంటారు. అంటే నీళ్లు వరటం ఏంటి? నీళ్లు వరటం అంటే వీడు ఎట్టాగో తింటాడు దాన్ని. ఆ తినేటప్పుడు తక్కువగా తింటాడు, తినేస్తూ ఉంటాడు. ఆ తిన్నప్పుడు మామూలుగా నువ్వు తిన్నప్పుడు రెగ్యులర్ గా 1.5 లీటర్ డైజెస్టివ్ ఎంజైమ్ లాలాజలం వస్తుంది, సలైవా. ఇది వచ్చేదానికంటే ఎక్కువ అది ఎలాగో తింటాడు. మన కన్ను పడిందంటే తింటామని తెలుసు కాబట్టి కన్ను ఎక్కడ పడగానే మన నోట్లో నీళ్లు వస్తాయి. అంటే నీళ్లు ఏంటంటే లాలాజలం ముందుగా రెడీగా ఉంటుంది. వీడు తిన్నట్టు డైజెస్టివ్ ఎంజైమ్ దాన్ని ప్రాసెస్ కింద చేసి డైజెస్ట్ చేయడం కానీ. సో బ్రెయిన్ కి దానికి అంత లింక్ ఉంటుంది. సో ఆ లాలాజలం బట్టి ఎక్కువ సార్లు కన్నా చేస్తే డైజెషన్ ప్రాసెస్ చక్కగా ఉంటుంది. శరీరం ఇంటెలిజెంట్. నీకు ఉప్పు తగ్గితే, ఇప్పుడు చాలా మంది తెలియక ఉప్పు తగ్గించద్దు అంటారు. ఉప్పు తగ్గించండి, ఉప్పు వేసుకోవద్దు, ఇదంతా సోమరపోతులు చేసే ప్రచారం. ఇప్పుడు ఒక అమ్మాయి ఎండలో కూలి పని చేస్తారు, వడ్డరాడు. ఎండలో పైకెక్కి మూటలు మోసుకుంటే 4 అంతస్తులు చూస్తావు కదా పని కన్నా, వాళ్ళకి విపరీతంగా చెమట పోతుంది, సోడియం పోతుంది ఒంట్లోంచి. సో వాళ్ళకి కనుక ఒడ్డరి పని చేసే వాళ్ళు వీళ్ళందరికీ, భవన నిర్మాణ కార్మికుల గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలుస్తుంది నేను చెప్పేది. నువ్వు బిర్యానీ పెట్టు, పాయసం పెట్టు, పులిహోర పెట్టు, అమ్మగారు కొంచెం పచ్చడి ఉంటే పెట్టండి అంటారు. మామిడికాయ పచ్చడి కొంచెం పెట్టండి అంటారు. దీనికి అడుగుతున్నారు వాళ్ళు, మామిడికాయ పచ్చడి మీద ఎందుకు అడుగుతున్నారు? ఇన్ని పెట్టినాను. బిర్యానీలో కూడా పచ్చడి కలుపు తింటారు. ఎందుకుని? ఉప్పు పోతుంది. పచ్చట్లో ఉప్పు ఉంటుంది హెవీగా, నిలవ పచ్చడి. సోడియం రిక్వైర్మెంట్ శరీరం అలా ఫీల్ చేసుకుంటుంది. ఇప్పుడు కొంతమంది ఏసీల్లో కూర్చునే వాళ్ళు, ఈ ఆశ్రమాల్లో కూర్చునే వాళ్ళు కొంతమంది ఉండే ఈ సోమరపోతు జీవన విధానం వాళ్ళు ఏం చేస్తారు? ఉప్పు వద్దంటారు. ఎందుకంటే ఆ చేసే పాటేం లేదు కదా, చేసే పాటేం లేదు. ఆ గదిలో కూర్చొని కౌరులు చేయడం చేసే పని లేదు, ఆ ఏసీ గదులు లేదా అక్కడ చల్లడి గాలి తప్ప. అందుకని వాళ్ళు ఉప్పు వద్దంటారు. ఉప్పు లేకపోతే సచ్చుకుంటాడు మనిషి. సో వాళ్ళకి నాలుకలు అడుగుతుంది ఉప్పు, వాడు చేసే పని బట్టి. కష్టపడి పని చేసేవాడు ఎక్కువ తీసుకుంటాడు, ఆడికి ఉప్పు ఎక్కువ రిక్వైర్మెంట్ కావాలి. నువ్వు సోమరపోతావు అయితే నీకు రిక్వైర్మెంట్ లేదు, నువ్వు తగ్గించుకో. ఇది జనరల్గా ఎందుకు చేస్తున్నావు? ఎవడన్నా ఉప్పు ఎక్కువ వేసుకున్నాడు అన్నావా? ఆ పిల్లడు ఆడుకొచ్చే పిల్లడు, ఇప్పుడు కొడుకు కూతురు ఉంటారు, కూతురేమో నైస్ ఉప్పు తక్కువ తింటుంది, కొడుకేమో అమ్మ ఏంట్రా అంత ఉప్పు తింటున్నావు, ముడి డబ్బులు వస్తాయి, బీపీలు పెరిగితే కిడ్నీలు పోతాయి అంటాడు. అమ్మ తెలియక ఆడు ఆడుకు వస్తున్నాడు, క్రికెట్ అని ఎండలో వెళ్తున్నాడు, పొద్దున సాయంత్రం ఆడొచ్చాడు, ఆడికి ఉప్పు పడుతుంది, ఆడు నాలుగు అడుగుతుంది. ఇది రహస్యం. అమ్మాయి ఏం చేస్తుంది? ఊరిని కూర్చొని గేమ్ ఆడుతూ కూర్చుంది. ఉదాహరణ చెప్తున్నాను. అమ్మాయి ఊళ్ళలో లేదు కదా, చెమట కారలేదు కదా, ఉండదు. అంతేగాని ఉప్పు ఎక్కువ తక్కువ అనేది కాదు. నిజానికి ఉప్పు మంచిది కాదు అనే సిద్ధాంతం, కెమికల్ ఉప్పు మంచిది కాదు. ఈవెన్ కిడ్నీ పోయిన వాళ్ళు కూడా ఉప్పు అంత మానేమంటారు, అది తప్పు. అది తప్పు. ఉప్పు మామూలు సముద్ర ఉప్పు పడుకుంటే ఏం కాదు. రెండు ఏంటంటే, ఎప్పుడైనా వాటర్ రిటెన్షన్ ఉన్నప్పుడు అప్పుడు ఉప్పు కొంచెం తగ్గించుకుంటే బెటర్. ఎందుకంటే ఉప్పు వాటర్ ని రిటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, సోడియం.